మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందండి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడతా ఉన్నాడు, అదే పరిపాలన అనుకుంటా ఉన్నాడు ఆయన. పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడుతూ పరిపాలన పైన పట్టు లేకుండా కేవలం కమిషన్ల కోసం, అవినీతి కోసం అర్రులు రాస్తూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో కానీ, జిఎస్డిపిలో కానీ, ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కానీ, ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే, పిచ్చోన్ చేతిలో రాయి లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఇది దాసోజు శ్రవణో, సతీష్ రెడ్డి గారో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఏజీ చెప్పింది. ఏం చెప్పింది ఒక్కసారి నేను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేట ప్రయత్నం చేస్తాను. మీరు కూడా దయచేసి ఇవాళ మభ్య పెడతా ఉన్నాడు, పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు, పొద్దున్న లేస్తే అటెన్షన్ డిఫ్లెక్షన్ టెక్నిక్స్ తోటి ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ చిల్లర రాజకీయాల్లో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి గారి దాష్టికాలని, ఆర్థిక అత్యాచారాలను దయచేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వీఆర్ ఇన్ సీరియస్ క్రైసిస్. ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతితో ముందుకెళ్లిన కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఇవాళ ఆర్థికంగా మొత్తం కూడా కుదేలైపోయింది, అధోగతి పాలైపోయింది. ఒక చిల్లర పరిపాలన అందిస్తూ ఉండడానికి నిదర్శనం నేను మీకు దృష్టికి తీసుకెళ్తా. టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కు పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అంటే 2,29,770 కోట్ల రూపాయలు. దిస్ ఇస్ వాట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎస్టిమేట్. 6 నెలల్లో ఎంత రావాలన్నా అంటే 2,30,000 అంటే 1,15,000 కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ రావాలా. వచ్చింది ఎంత అంటే 76,940 సెప్టెంబర్ వరకు 76,940 కోట్లు మాత్రమే. విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ 33% మాత్రమే. ఎక్కడైతే 50% సెప్టెంబర్ వరకు రెవెన్యూ రిసిప్ట్స్ రియలైజ్ కావాలో అక్కడ కేవలం 33% రెవెన్యూ రిసిప్ట్స్ మాత్రమే రియలైజ్ అయినాయి. ట్యాక్స్ రెవెన్యూ ఎంత పెట్టుకుంటూ చెప్తా మీకు నేను. 1,75,319 కోట్ల రూపాయల ట్యాక్స్ రెవెన్యూ బడ్జెట్ ఎస్టిమేట్లు 25-26కు బడ్జెట్లో బట్టి విక్రమార్క పెట్టుకుంటే, వీళ్ళంతా సాగదీసి మొత్తం అంత ఘనమైన పరిపాలన అందిస్తే వీళ్ళకు వచ్చింది కేవలం 71,836 కోట్లు మాత్రమే. విచ్ కాన్స్టిట్యూట్స్ ఓన్లీ 40%, 40% మాత్రమే. జిఎస్టీ 59,704 కోట్ల రూపాయలు పెట్టుకుంటే వీళ్ళు రియలైజ్ అయింది 25,000 కోట్ల రూపాయలు, విచ్ కాన్స్టిట్యూట్స్ 42%. ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రియల్ ఎస్టేట్ బూమింగ్ సెక్టర్ కేసీఆర్ గారి పరిపాలనలో దాని చుట్టూ ఉన్న దాని మీద ఆధారపడ్డటువంటి ఒక బిల్డర్లు కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ సిబ్బంది కావచ్చు, లేకపోతే మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కావచ్చు, మొత్తం ఆర్థిక ప్రగతికి మూలమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్ సర్వనాశనం అయిపోయింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనడానికి నిదర్శనం ఏంటంటే 19,087 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్స్లో టార్గెట్ పెట్టుకుంటే వాట్ వాజ్ రియలైజ్డ్ ఈజ్ ఓన్లీ 7,416 crores, అంటే 38% మాత్రమే. కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ రంగం. ఎందుకు? ఆర్ఆర్ ట్యాక్స్. ఎవడన్నా బిల్డింగ్ కడతా అని పర్మిషన్ అడిగితే కమిషన్లు దొబ్బాలా, లేకపోతే లేఅవుట్లు ఇస్తా అని చెప్పని ఎవడన్నా పర్మిషన్ అడిగితే కమిషన్లు దొబ్బాలా. ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని కేంద్ర ప్రధానమంత్రి సైతం వచ్చి చెప్పినప్పటికీ కూడా బుద్ధి రాలేదు. ఇప్పటికి కూడా అదే పద్ధతి కొనసాగించడం వల్ల సెప్టెంబర్ వరకు కేవలం 38% మాత్రమే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో రియలైజ్ అయినట్టుగా. సేల్స్ ట్యాక్స్ అదే పరిస్థితి, కేవలం 44% మాత్రమే. స్టేట్ ఎక్సైజ్ 27,623 కోట్ల రూపాయలు స్టేట్ ఎక్సైజ్ పెట్టుకున్నారు. 27,000 రూపాయల స్టేట్ ఎక్సైజ్ పెట్టుకుంటే యాక్చువల్ అప్ టు సెప్టెంబర్ వరకు రియలైజ్ అయింది 9,620 కోట్లు, అది కూడా 34%. మొత్తం మీద వెరచి ఇక గమ్మత్ చెప్తా అయినా అప్పులు అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ 45,000 కోట్ల వరకు మేము బారో చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికే 83% బారో చేసి 6 months లోపే 83%. 12 నెలల్లో 45,000 కోట్ల రూపాయలు నేను అప్పులు తెచ్చుకుంటా అని చెప్పినోడు
ఇప్పటికే 83% బారోయింగ్స్ అయిపోయినాయి. ఇక ఫిస్కల్ డెఫిసిట్ విషయానికి వస్తే దాదాపు 84%. రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఇన్ ఎ బిగ్ వే. పబ్లిక్ డెట్ ఇది కూడా చెప్తా ఉన్నా మీకు, ఇది సిఏజీ చెప్పింది. ఈ 2 ఏళ్లలోనే, ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే, 2 ఏళ్లలోనే 3,48,000 క్రోర్స్ 3,48,000 కోట్ల రూపాయల అప్పు. ఇది అదర్ దెన్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఈ కార్పొరేషన్స్ వీళ్ళ దగ్గర నుండి కూడా తెస్తారు, అదొక దగ్గర 1,00,000 కోట్లు ఉంటాయి. అంటే ఖాయా పియా కుచ్ నహి, చేసింది ఏమీ లేదు, లక్షల కోట్ల రూపాయల అప్పు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నువ్వేమైనా పీకినవా? హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్ ఎ మేజర్ ప్రాజెక్ట్? ఏమైనా బిల్డింగ్లు కట్టినవా, ప్రాజెక్టులు కట్టినవా, స్కూళ్ళు కట్టినవా, ఆసుపత్రులు కట్టినవా, కొత్త రోడ్లు వేసినవా? ఎక్కడ పోయి నీ సొమ్మంతా? 3,48,000 కోట్ల రూపాయల పబ్లిక్ డెట్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. అంటే ఇప్పుడు ఎఫ్సిఐ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సివిల్ సప్లైస్ వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కార్పొరేషన్లు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కాకుండానే ఎంతుంటే అదో 1,00,000 కోట్లు ఉంటే దాదాపు 4,48,000 కోట్ల రూపాయల అప్పు. ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీకి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఇంకా ప్రజల దగ్గరకు వచ్చి నాకు ఓట్లేయండి అని చెప్పని ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. నేను మొత్తం మీరు ఆ మీరు దయచేసి మీరు మీడియా మిత్రులు కేర్ఫుల్గా చదవండి, ఎందుకంటే మీరు యూఆర్ ఆల్ వెరీ ఎన్లైటెన్డ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి మీరు ప్రజలను చైతన్యం చేయగలుగుతారు, మంచి వార్తలు ఇవ్వగలుగుతారు. మీరు కూడా చదవండి, ఇందులో డేటా అంతా చాలా ఈ డేటా స్పీక్స్. నేనంటే ఏదో పొలిటికల్గా రిటారిక్గా 2-3 ముచ్చట్లు ఎక్కువ మాట్లాడవచ్చు, కానీ డేటా మాట్లాడుతుంది, సత్యం మాట్లాడుతుంది. బట్టలిప్పి రేవంత్ రెడ్డి గారిని నగ్నంగా నిలబెట్టేటువంటి ఒక ఇమ్మెచ్యూర్డ్, ఇన్కాంపిటెంట్, ఇన్ఎఫిషియంట్ ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఎట్లా దివాలా తీస్తుంది? విజన్ లేని, విజ్డమ్ లేని మంత్రి, పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం. హైడ్రా పేరు మీద విధ్వంసానికి పాల్పడి ఆర్థిక ప్రగతికి నిరోధకాలు కల్పించినాడు. ఫార్మాసిటీ, అద్భుతమైన ఫార్మాసిటీ, ఈ 2 ఏళ్లలో ఫార్మాసిటీ వుడ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ బై నౌ. కంపెనీస్ వస్తుండే ఇవాళకి జీఎస్టీలు, ట్యాక్సులు, గీక్సులు కట్టి ఉద్యోగాలు, 1,000 మంది ఉద్యోగాల్లో ఉండేది, దాన్ని నాశనం చేసి ఫ్యూచర్ సిటీ అని పెట్టినాడు. మెట్రో వాళ్ళను పరిశ్రమలను బెదిరించడం, ఎల్ఎన్టీ వాళ్ళను బెదిరించినాడు, మెట్రోను హస్తగతం చేసుకున్నాడు. హైడ్రా పేరు మీద దోపిడీ, ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద దోపిడీ, ఇష్టం వచ్చినట్టుగా ఒక నెగటివ్ మైండ్ సెట్తో పరిపాలన అందించడం వల్ల రాష్ట్రం కూడా ఆర్థికంగా నెగటివ్గా పోతా ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి పనితీరు అని చెప్పని ఈ పత్రిక ప్రెస్ నోట్ ఇస్తా ఉన్నాను. దయచేసి మీడియా మిత్రులు ఈ పెద్ద మనిషి యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజెప్పాలని చెప్పని నేను చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. సార్, ఒకటి మాత్రం వాస్తవం, నేను ప్రత్యేకంగా ఫీల్డ్లో నేను కూడా తిరిగిన కదా, తర్వాత రిపోర్ట్స్ తీసుకున్నాను కదా, ఇంత పెద్ద ఎత్తున నా లైఫ్లో బోగస్ ఓటింగ్ చూడలే. ఎప్పుడు చంద్రాయనగుట్టలో, చార్మినార్లో, యాకత్పురలో, ఓల్డ్ సిటీలో ఎప్పుడో అవుతుండే అని చెప్పని వాళ్ళ పార్టీకి చెందిన ఫిరోజ్ ఎప్పుడు అంటుండే, నాంపల్లికి చెందిన ఫిరోజ్ ఊకేడుస్తుండే, ఆయన బోగస్ ఓటింగ్ ఓరా మీరు హరారే అని చెప్పని అంటుండే. ఏమంటున్నాడో అనుకునేది నేను ప్రత్యక్షంగా చూసినబ్బా, అది ఎంత దుర్మార్గం, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరము బోగస్ ఓటింగ్ జరుగుతుంటే అడ్డుకోనికి పోయినాం మేము. ఎపెక్స్ స్కూల్ అని చెప్పని సమతా కాలనీలో ఉంటుంది. మా మీదకి దాడికి వచ్చిండ్రు. అరే మేమన్నారు, మేము వచ్చింది ఎందుకు రాబోయి, బోగస్ ఓటింగ్ అడ్డుకోవాలని చెప్పని వచ్చినాం మేము. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి. మేము అడిగిన పోలీసు వాళ్ళు, మీ డ్యూటీ మేము చేయడానికి వచ్చినామా, మీరు బోగస్ ఓటింగ్ ఆపుతలేరు కాబట్టి మేము వచ్చినామని చెప్పని. కాబట్టి ఇవి నగ్న సత్యాలు. అది వాళ్ళు కూడా గుండెమే చేయబెట్టుకుంటే ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు. దే కొల్యూడెడ్ విత్ ఎంఐఎం. కార్వాన్, నాంపల్లి, లేకపోతే మొత్తం పాత బస్తీ నుండి ముషిరాబాద్, సికింద్రాబాద్, ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు ఖైరతాబాద్ నుండి పట్టుకొచ్చి, ఫస్ట్ ల్యాన్సర్ నుంచి పట్టుకొచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, సత్యమేవ జయతే, ధర్మం గెలుస్తుంది. తప్పనిసరిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తారని నేను నమ్ముతున్నా. ఎంత పర్సెంటేజు అంటే నేను ఆస్ట్రాలజర్ గారు నేను చెప్పలేను, కానీ ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ విన్. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిండ్రు. 2,500 రూపాయలు పంచిండ్రు, చీరలు పంచిండ్రు, కుక్కర్లు పంచిండ్రు,
లేకపోతే గ్రైండర్లు పంచిండ్రు, రోడ్డు మీద ఆపి గూగుల్ పేలు చేసి మరీ వాళ్ళు డబ్బులు పంచిండ్రు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆఖరికి బోగస్ ఓటింగ్, రేవంత్ రెడ్డి గారికి ఓటర్ల మీద జెన్యూన్ ఓటర్ల మీద నమ్మకం పోయి బోగస్ ఓటర్ల మీద నమ్మకం పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గ్యారంటీలు ఫెయిల్యూరు, డిక్లరేషన్లు ఫెయిల్యూరు, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్లో ఫెయిల్యూరు, మొత్తం ఒక అడ్డమైన పరిపాలన అందిస్తున్నా అని తెలుసు.